చీఫ్ అడ్వైజర్ గారు గౌరవనీయులు అక్క మాట్లాడదు బండారి శ్రీనివాస్ గారు, ప్రెసిడెంట్ కొల్లూరు అనిల్ గారు, జనరల్ సెక్రటరీ గారు అంబటి శ్రీనివాస్ గారు, ట్రెజరర్ గారు జింకా కృష్ణ గారు, కమిటీ కోఆర్డినేటర్ తూముకుంట అరుణ్ కుమార్ గారు, అడ్వైజర్స్ నరసింహ దాస్ గారు, అట్లానే భిక్షపతి గారి ముల్లె భిక్షపతి గారు, లీగల్ అడ్వైజర్ గారు వేణుగౌడ్ గారు, గౌరవ అధ్యక్షులు అడికే మల్లికార్జున్ గారు, అట్లానే వైస్ ప్రెసిడెంట్లు వెంకన్న శంకర్ గారు, పంబి శ్రీనివాస్ గారు, జూలూరు మోహన్ రావు గారు, ఎం పురుషోత్తం సింగ్ గారు, సోమాని వెంకటేష్ గారు, జాయింట్ సెక్రటరీలు గౌరవనీయులు దేవర వంశీ గారు, బి నరసింహరావు రంగశ్రీ గారు, జె దేవేందర్ చారి గారు, బోడి ప్రవీణ్ యాదవ్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఆకుల గోవర్ధన్ గారు, ఆమంచి రాకేష్ కుమార్ గారు, వెంకటేష్ సాగర్ గారు, వీరందరి ఆధ్వర్యంలో బీసీ ఐక్యవేదిక నడుస్తున్నది. మరి వారందరికి కూడా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మనం చేసే పనులు పక్కకు పెట్టి సమాజంలో కొంత స్ఫూర్తి నింపుదామని మనందరం కూడా కలిసి ఇవాళ పూలే విగ్రహం పెట్టుకోవడం, దానికి ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం అన్నది మామూలు విషయం కాదు. అటువంటి మంచి పని చేస్తున్నందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. మరి ఇవాళ మనం కోరుతున్నది ఒకటే, ఈ పూలే గారు మనకు మార్గదర్శనం చూపించాలి. ఎట్లా అయితే ఇవాళ కారవాన్ చౌరస్తాలో ఉన్నారో అట్లా ఇదే పూలే విగ్రహం అసెంబ్లీలో ఉండాలనేటటువంటిది మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ జాగృతి మరి మీ అందరికీ తెలుసు, ముందు నుండి కూడా సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్న సంస్థ. ఇవాళ కాదు 15 ఏళ్ల కింద అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 72 గంటలు నేను దీక్ష చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించుకున్నాం. అందుకనే అదే కోవలో ఇవాళ పూలే ఉండాలని అడుగుతున్నాం. మరి ప్రభుత్వం దిగి వచ్చి పూలే విగ్రహం అసెంబ్లీలో ఇప్పుడు కాదు కానీ ట్యాంక్ బండ్ మీద పెడతామని ఇవాళ పూలే జయంతి సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం కార్వాన్లో మీటింగ్ పెడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఇదే టైంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి స్థలాన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. మేము తప్పకుండా దాన్ని స్వాగతిస్తున్నాం. పూలే బొమ్మలు ఎన్ని ఉంటే అంత మంచిది, కానీ ఉండాల్సిన చోట కూడా తప్పకుండా ఉండాలి. అసెంబ్లీలో ఖచ్చితంగా ఉండాలి. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేంత వరకు కూడా అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేంత వరకు కూడా మన పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకోసం ఈ మాట చెప్తున్నామంటే, మనము పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలి. దాంతోపాటు మా బీసీలం మేమెంతుంటే మాకంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కొట్లాట మొదలుపెట్టినాం. అది ముందుకొచ్చింది, కులగణన జరిగింది. దాని తర్వాత ఇవాళ 42% రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది. కానీ ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది కానీ ఇంకా నిజం కాలేదు. అది నిజం కావాలంటే ఢిల్లీలో రాష్ట్రపతి దగ్గర కూడా పాస్ కావాలి. మరి ఇవాళ పూలే విగ్రహం అసెంబ్లీలో వద్దు అని మనం ఇప్పుడే జబ్బలు జారేస్తే 42% రిజర్వేషన్ కూడా అటే పోతుంది. కాబట్టి అసెంబ్లీలో పెట్టిన 42% బిల్లు పాస్ కావాలి, పూలే విగ్రహం కూడా రావాలి. దాంతోపాటు ఇంకొక మాట, కారవాన్లో ఇప్పుడు నా దగ్గర లిస్ట్ ఉన్నది 61 పేర్లు. అందరి పేరు కూడా నేను చదువుతా, ఎందుకంటే ఈ ఒక్కొక్క పేరు ఒక్కొక్క కుల సంఘానికి సంబంధించిన నాయకుడిది. సో ఇవాళ మేము అడిగేది ఏంటంటే, బీసీలు అంటే 1-2 కులాలు కాదు, 120 కులాల పైచిలకు వాళ్ళందరినీ కలిపి మనం బీసీ సమాజం అంటున్నాం. మరి ఇవాళ అటువంటి బీసీ సమాజంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది, లెక్కలు పెట్టినాం అంటుంది. కానీ చాలామంది ఈ హైదరాబాద్లో మాకు కంప్లైంట్ చేసిండ్రు, జిల్లాలలో మాకు కంప్లైంట్ చేసిర్రు, అక్క సరిగ్గా రాలేదు, మా ఇంటికి రానేలేదు, వస్తే కూడా వివరాలు సరిగ్గా తీసుకోలేదని కంప్లైంట్ చేసిండ్రు. చాలామంది మా లెక్కలు మేము రాపించుకోలే అన్నారు. మరి అందుకని నేను ఇవాళ ప్రభుత్వాన్ని మీ అందరి ముందు ఒక విషయం అడగదలుచుకున్నా. మీరు లెక్కలు పెట్టినామంటున్నారు, ఆ లెక్కలు బాదాపుతో డిస్ప్లే పెట్టండి. మన డివిజన్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడ డిస్ప్లే పెట్టండి. ఊర్లలో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, అక్కడ డిస్ప్లే పెట్టండి. ఎవరిదన్నా పేరు మిస్ అయితే తప్పకుండా మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ పూలే గారి జయంతి సందర్భంగా 3 విషయాలు నేను కోరుతా ఉన్నా. ఒకటి,
అసెంబ్లీలో గౌరవప్రదమైనటువంటి స్థానంలో పూలే గారు ఉండాలి, అక్కడ వారి విగ్రహం పెట్టాలి. 42% బీసీ బిల్లు ఎక్కడైతే రాష్ట్రంలో పాస్ అయిందో కేంద్రంలో పాస్ అయ్యేటట్టుగా కేంద్ర ప్రభుత్వం మీద మనందరం కలిసి ఒత్తిడి తీసుకురావాలి. దానికి ప్రభుత్వం మనందరినీ కూడా అఖిలపక్షం తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి పోవాలి. 3, మీరు ఆల్రెడీ చేసిన బీసీ కులగణన వివరాలు ఎంఆర్ఓ ఆఫీస్లో గ్రామ పంచాయతీలలో డిస్ప్లే పెట్టాలి. ఈ 3 ఏవి కూడా గొంతెమ్మ కోరికలు కావు, న్యాయమైన కోరికలు. బీసీలకు న్యాయం జరగాలంటే చేసి తీరవలసిన కోరికలు. నేను ఒక తల్లిని, నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు. నా ఆలోచన ఏముంటుంది, ఎంతసేపు ఖచ్చితంగా నా కొడుకు బాగా చదువుకోవాలా, వాడికో మంచి ఉద్యోగం రావాలని ఆలోచన ఉంటుంది. అట్లనే ఇక్కడున్న అనేక మంది తల్లులకు కూడా అదే ఆలోచన ఉంటుంది. ఇవాళ మేము పట్టుబట్టినాం 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే కేవలం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ మాత్రమే అడిగింది. ఏమని? రాజకీయాలకు వేరే బిల్లు పెట్టండి, విద్యకు వేరే బిల్లు పెట్టండి,